అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వము పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతుంది, కానీ మధ్యాహ్న భోజనం వంటే వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశానికి సంబంధించి మనం ఇక్కడ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వారికి ఉన్న సమస్యలు ఏంటి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు రోజు ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, మధ్యాహ్న భోజనంలో మీకున్న సమస్యలు ఏంటి, ఏం చేస్తారు అసలు? మధ్యాహ్న భోజనం చేస్తున్నాం సారు. రేవంత్ రెడ్డి సార్కు నమస్కారం, మోడీ సార్కు నమస్కారము, అందరికీ నమస్కారం. మీ సార్లందరికీ. మాకు వంటగది లేదు. అమ్మ నీళ్లు కడిగినా కానీ ఆమె సరస్వతి అమ్మ దగ్గరికి పోతున్నాయి, పురుగుల బియ్యం వస్తున్నాయి. 1000 రూపాయల జీతం సారు. రూము లేదు. ఇట్లనే 10 సంవత్సరాల సంది ఇట్లనే చేస్తున్నాను. నీళ్ళు లేవు. నీళ్ళు అయితే ఉన్నాయి, బోర్ వేయించుండు సర్పంచ్. ఇప్పుడు కాదు, పురుగుల అన్నం వస్తుంది అంటున్నారు విద్యార్థులు, ఏంది అసలు? ఏంది పురుగుల బియ్యం వేస్తున్నాయి, పురుగులై ఉసుకొస్తుంది. మేము 4గురం చేస్తున్నాం సారు. 1000 రూపాయల జీతాకు 4గురికి వేస్తున్నాం. ఆ 4గురికి నేను ఎట్లా పెట్టుకున్నామని సార్ అడుగుతుండు. మరి పిల్లలేమో ఒక్క పురుగు వచ్చినా కానీ అన్నం మీద పడిస్తుండ్రు. ఇక మోడీ సార్కు ఇప్పుడు మీకు ప్రభుత్వం నుండి మధ్యాహ్న భోజనం వంట చేసడానికి 1000 రూపాయలు కాకుండా మీకు కూరగాయలకు ఏమేమి ఇస్తున్నారు? కూరగాయలకు ఏమి ఇవ్వండి సారు. పిల్లకు 7 రూపాయల 40 పైసలు అంతే, ఏం లేదు. 10th 10కి అయితే ఇది వరకు డబ్బులు రాలే, కోడిగుడ్డ పైసలు రాలే. ఇప్పుడు పంపిస్తానంటుండు, పంపిస్తాడో మరి ఏం చేస్తాడో సార్. ధరలు కూరగాయలు మా టమాటా 60 రూపాయల కిలో అయింది, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, ఎట్లా చేస్తున్నారు మీరు వంటలు? కొనుకొస్తున్నాం సార్. మేము బాకన్నా ఏమైనా బిగడు పొలం అమ్మేసినా పప్పులు కొనుకొస్తున్నా, బియ్యం కొనుకొస్తున్నా, కూరగాయలు కొనుకొస్తున్నా, అన్నీ వేస్తున్నా. గవర్నమెంట్ బియ్యం ఇస్తారు కదా, పప్పులు, కూరగాయలు, నూనె, కట్టెలు అన్నీ అయ్యేసారు. అవన్నీ నీ అన్నప్పుడు మిగులుతున్నాయా, సరిపోతున్నాయి? మిగిలితే నెల నెలకు వస్తే తెలుస్తుంది సార్. మాకు నెల నెలకు రావు కదా. మాకు ఎట్లా నెల నెలకు గిన్నె వస్తున్నాయి, గిన్నె మిగులుతున్నాయి మాకు తెలియదు. ఒక్కొక్క పారి వేస్తాడు, ఒక పారి 10,000, ఒక పారి 20,000 ఇట్లా వేస్తాడు, తెలియదు సార్ మాకు. ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది అవుతుంది అంటున్నారు, అసలు సమస్య ఏంటి, మీకున్న సమస్య ఏంటి? వంటగది లేదు మాకు. 1000 రూపాయల జీతము, పురుగుల బియ్యం పంపించద్దాను సార్కు నమస్కారము. మంచి బియ్యం పంపించమను, 10,000 జీతం చేయమను. మీరు చెప్పండి అమ్మా, ముఖ్యంగా మీరు రోజు 4గురు కలిసి ఇక్కడ వంట చేస్తున్నామని చెప్తున్నారు, అసలు మీరు ఏమేమి పనులు చేస్తారు? నలుగురమ్మా వంట చేస్తాం, మొక్కలము, కూరగాయలు కోస్తాం, మొక్కలము, బియ్యము ఏరదలిగి ఇద్దరు. అంటే ఎందుకు బియ్యం ఏరుతున్నారు? ఉసుకే పురుగు, అదే ప్రాబ్లము. ఎంతమందికి ఎన్ని బియ్యం పెడతారు? ఎంతమందికి వంట చేస్తారు, ఎన్ని బియ్యం పెడతారు రోజు? ఇక వచ్చిన తీరు సారు, ఎంత వస్తే అంత. ఒక్కొక్క బాబుకు ఎంత అన్నం వండుతారు? కిలోన్నర. మేము జీతాలం మీరు చెప్పండి అమ్మా. ఓకే, మొత్తంగా చూడొచ్చు, ఇక్కడ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు వంటగది లేదు. 10 సంవత్సరాల నుంచి నేను ఇదే స్కూల్లో వంట చేస్తున్నాను. ఈ వంట చేస్తున్న క్రమంలో మాకు పూర్తి స్థాయిలో వంటగది లేదు. మేమే కట్టెలు తెచ్చుకున్నాం. మాకు కేవలం 1000 రూపాయలు జీతం ఇస్తున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురున్నాయి. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోలేదు. ఒక బాబుకు 7 రూపాయల చొప్పున మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వము ఇస్తుంది. దానివల్ల మాకు పూర్తి స్థాయిలో సరిపోవట్లేదు. 9వ తరగతి 10వ తరగతి చదివే విద్యార్థులకు 10 రూపాయల చొప్పున ఇస్తున్నారు. దీనివల్ల మాకు సరిపోవడం లేదు. ఎందుకంటే ఆ సంవత్సరంలో 2-3 సార్లు డబ్బులు ఇస్తారు. 6 నెలలకు 3 నెలలకు ఒకసారి డబ్బులు వేయడం వల్ల మాకు దీనికి ఎలా లెక్క తెలుస్తుంది? మేము అప్పుల పాలవుతున్నాం. దీనికి అంతటికి కూడా బయట నుండి తీసుకొచ్చి మేము వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వము 10,000 రూపాయలు మాకు జీతం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో భోజనం వండాలంటే పురుగుల బియ్యం వస్తున్నాయి. ఈ పురుగులు ఏరి ఇబ్బంది అవుతుంది. ఒక్క పురుగు వచ్చినా పిల్లలు భోజనం చేస్తలేరు. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వము పురుగుల బియ్యం ఇవ్వకుండా మంచి బియ్యం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు మాకు వంటగది కావాలని చెప్పి ఇక్కడ వంట అంటే మధ్యాహ్న భోజన కార్మికులు చెప్పిన పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.